తల్లిని అలా చూసి గుక్కపెట్టి ఏడుస్తున్న పవిత్ర జయరాం కూతురు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా సీరియల్ ఆర్టిస్ట్ కన్నడ యాక్టర్స్ పవిత్ర జయరాం గారు రీసెంట్ గా రోడ్ యాక్సిడెంట్ లో కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆమెకు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. అతి చిన్న వయసులోనే భర్త దూరం అవడంతో తన ఇద్దరి పిల్లలకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచారు. ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునేవారు పవిత్ర జయరాం. నాన్న అలా వదిలేసి వెళ్లిపోయాడు, అమ్మా నువ్వు ఇలా వదిలేసి వెళ్లిపోయావా అంటూ పవిత్ర జయరాం కూతురు నిన్న గుక్క పెట్టి ఏడుస్తున్న విధానం చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపం అటు తండ్రి ఇటు తల్లి లేక ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అంటూ ఎమోషనల్ అవుతున్నారు. పవిత్ర జయరాం కన్నడ యాక్టర్ అయినప్పటికీ తెలుగులో తనకంటూ నెగిటివ్ రోల్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జీ తెలుగులో త్రినేయిని సీరియల్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు సీరియల్స్ లో బుల్లితెరలో నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ఉన్న యాక్టర్స్ లో ది బెస్ట్ సీరియల్ యాక్టర్స్ టాప్ 3 లో పవిత్ర జయరాం గారు ఖచ్చితంగా ఉంటారు. రీసెంట్ గా ఈ విషయంపై పవిత్ర జయరాం బెస్ట్ ఫ్రెండ్ చంద్రకాంత్ కూడా ఎమోషనల్ అయ్యారు. నిన్నటి వరకు నాతోనే ఉన్నావు, ఇలా అర్ధాంతరంగా నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోతావని కలలో కూడా అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యారు చంద్రకాంత్. ఎప్పట్లానే ఎప్పుడు షూటింగ్ కి బయలుదేరిన పవిత్ర జయరాం గారు హైదరాబాద్ లో రోడ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. మీ పవిత్రమైన ఆత్మకి శాంతి కలగాలంటూ ఆడియన్స్ కామెంట్లు కూడా చేస్తున్నారు.